టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడ్మోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత రాజ్ నిడ్మోరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్ పై ఉన్న గురుభావం ఈషా ఫౌండేషన్ లో వివాహం జరిగింది. రెండు 2017 అక్టోబర్ 6న హీరో అక్కినేని నాగచైతన్యాన్ని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడం విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. అయితే దర్శకుడు రాజ్ నిడ్మోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేక సార్లు రాజ్ నిడిమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ రాజ్తో రిలేషన్ గురించి సమంత ఓపెన్ అవ్వలేదు. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నిడిమోరు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడ్మోరుని పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్ళు వేశాడు రాజ్. సమంత పెళ్లి చేసుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు విషెస్ తెలుపుతున్నారు శామ్ అభిమానులు. రైట్, ఇక ఈ రోజు ఉదయం అయితే ఇటు సమంత అలాగే రాజ్ నిడ్మోరు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, గత కొద్ది రోజులుగా అయితే వార్తలు వచ్చాయి సమంత రాజ్ నిడ్మోరు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని. సో దీనిపై అయితే ఎవరు కూడా ఇప్పటివరకు రియాక్ట్ కూడా కాలేదు, సమంత కానీ రాజ్ నిడ్మోరు కానీ. మొత్తానికి అయితే ఈ రోజు ఉదయం వీరు కొద్ది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నటి సమంత అలాగే డైరెక్టర్ రాజ్ నిడ్మోరు ఈరోజు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా మనకు సోషల్ మీడియా ద్వారా అలాగే అనేక మాధ్యమాల్లో కూడా మనకు చూస్తున్నాము. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు కూడా రిలేషన్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళు పెట్టిన పోస్టులు కానీ అలాగే దానికి సంబంధించిన ఏదైతే వీళ్ళ సమాచారం అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ఆ ఫొటోస్ ద్వారా దాన్ని బట్టే వాళ్ళకి రిలేషన్ తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కూడా మనకు రిలేషన్ ఉన్నట్టు ఎక్కడ కూడా దాని గురించి ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఈరోజు ఉదయం సమంతను అలాగే రాజ్ నిడ్మోరు ఇద్దరు వివాహం చేసుకున్నట్టు తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఆశ్రమంలో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఏదైతే వీరి వివాహం జరగబోతనేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన అన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఏదైతే రాజ్ నిడ్మోరి భార్య ఉందో శాలిని, ఆమె కూడా ఈరోజు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగానే ఒక పోస్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది. దాని ద్వారానే ఈ విషయం అంతా కూడా ఏదైతే మరింత సోషల్ మీడియాలో మరింత విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈరోజు ఉదయం వీరిద్దరు వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే సమంత ఏదైతే ఫ్యామిలీ మ్యాన్ 2 ఆ సినిమాలో నటిగా చేసింది, అదే వెబ్ సిరీస్కి చేసింది, అదే ఆ వెబ్ సిరీస్కి డైరెక్టర్గా కూడా రాజ్ నిడ్మోరు చేశారు. అయితే ఆ పరిచయం అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి వీళ్ళు డేటింగ్లో ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే ఈ సమాచారం అంతా కూడా వాళ్ళు ఏదైతే
విదేశాలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వీళ్ళు రిలేషన్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంతా కూడా మనకు ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా రాజు నిడుమూరి భార్య, మాజీ భార్య ఈమె ద్వారానే, ఈమెనే ఎక్కువ వీళ్ళని పోస్ట్ చేసి వీళ్ళని ట్రోల్ చేసింది. వీరు కూడా రిలేషన్లో ఉన్నట్టు కూడా మొదట కూడా ఆమె ద్వారానే తెలిసింది. అయితే ఏదైతే ఈరోజు ఇద్దరు ఏదైతే సమంత ఉన్న రాజు నిడుమూరి వివాహం చేసుకున్న సందర్భంగా అలాగే అనేక మంది కూడా వీళ్ళకు ట్విట్టర్ ద్వారా వీళ్ళకి ఆ విషయం కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే 2017లో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సమంత గత కొంతకాలం వాళ్ళు ఆ రిలేషన్ ఉన్న తర్వాత వారి 2021లో వీరు విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంత డిప్రెషన్కి గురైన, అయితే మానసికంగా శారీరకంగా కొంచెం డిప్రెషన్కి గురైన సమంత ఆ టైంలోనే ఏదైతే ఈ రాజు నిడుమూరి భార్యతో తనకు సన్నిహిత సంబంధం కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం, ఇటు సమంత కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. వీరిద్దరి మధ్య కూడా స్నేహం కూడా కాస్త బలపడి వాళ్ళ రిలేషన్ దారితీసిందని కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు ఒకటే కూడా ఈరోజు వివాహం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నెల్లూరు పోలీసులు. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ లో భాగంగా నెల్లూరు పట్టణ కేంద్రంలో రౌడీలను ప్రదర్శనగా తీసుకెళ్లారు పోలీసులు. రౌడీలు నేర ప్రవృత్తిని వీడి మంచి మార్గంలో నడవాలని పోలీసులు సూచిస్తున్నారు. రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నెల్లూరు పోలీసులు. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ లో భాగంగా నెల్లూరు పట్టణ కేంద్రంలో రౌడీలను ప్రదర్శనగా తీసుకెళ్లారు పోలీసులు. రౌడీలు నేర ప్రవృత్తిని వీడి మంచి మార్గంలో నడవాలని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే రౌడీ షీటర్లో పరివర్తన వచ్చేందుకైతే పోలీసులు నూతన మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ రోజు రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపించారు. నెల్లూరు నగర నడిబొడ్డులో పూర్తిగా కూడా వీళ్ళని పోలీస్ కేంద్ర కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు కూడా వీళ్ళని నడిపిస్తూ వీళ్ళని సమాజానికి తెలియజేస్తూ, అంటే వీళ్ళలో పరివర్తన వచ్చేందుకు కొంచెం వీళ్ళు సమాజంలో ఈ రకమైనటువంటి అవమాన పాలైతే ఖచ్చితంగా వీళ్ళలో ఒక పరివర్తన వస్తుందంటూ కూడా ఆలోచనతో అయితే పోలీసులు ఈ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి అని చెప్పాలి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి హత్యలు, ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటిని నివారించేందుకైతే పోలీసులు నూతన మార్గాలను ఎంచుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఆ దిశగానే ఈ రోజు ఉదయం పోలీసులు రౌడీ షీటర్లని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన పరిస్థితి. ఈ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి అనంతరం వీళ్ళని రోడ్డుపై నడిపించారు. ఈ రకంగా ఏదైతే ఇప్పటికీ కూడా వీళ్ళ దాన్ని మార్పు చెందకపోతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళపై పీడీ యాక్టులు పెట్టడం, అలాగే ఇంకా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా పోలీసులు వీళ్ళని హెచ్చరిస్తున్నారు. అయితే రౌడీ షీటర్లు ప్రధానంగా అందరూ 90% రౌడీ షీటర్లు కొంత పరివర్తన ఉన్నప్పటికీ 10% రౌడీ షీటర్ల వల్ల ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు కానీ హత్యలు కానీ ఈ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వీళ్ళల్లో ఎవరైతే కొంచెం కరుడు కట్టిన వాళ్ళు, కొంచెం శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నటువంటి రౌడీ షీటర్ల పట్ల ఇప్పటికైనా సరే పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాలంటూ కూడా నగరవాసులు కోరుకున్న పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా నల్లమాడులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఇప్పుడే నేను ఆ కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో నేను చూస్తే వారి సమస్యలు కూడా నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలా మంది డయాబెటీస్ రావడానికి, షుగర్ రావడానికి కారణం మనం ఎక్కువ రైస్ తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. దీనివల్ల ఒక్కసారి షుగర్ కానీ డయాబెటిక్ అయితే అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఎన్ని మెడిసిన్స్ తిన్నా ఒక్కసారి ఏమారితే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మిగిలిన అన్ని సమస్యలు కూడా నాంది పలికే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రైస్ తినడం మానేశారు. కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, అదే మరి కూరగాయలు, పళ్ళు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. మనం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ డిమాండ్ ఆధారిత పరిశ్రమలు, ఆధార పంటలు పెట్టాలి. నేను ఇక్కడే ఒక మోడల్ చూశాను. ఒక అతను చాలా బాగా చేశాడు. 1 ఎకరా మధ్యలో వరి, చుట్టుపక్కల చేపల పెంపకం. దగ్గర 1 ఎకరాలో 2,30,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి. నాటు కోళ్లు ఉన్నాయి. ఆ కోళ్లు చూశాను. కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్ల పెంచడం, అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక 15,000 రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది. అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్నా. డాక్రా సంఘాలు ముందుకు రావాలి. మీరు కూడా ఆదాయం సంపాదించాలి. మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొకసారి మా ఆడవాళ్ళందరికీ ఆమె విజ్ఞప్తి చేస్తున్నాం. టెక్నాలజీ మారింది, అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను. ఈరోజు డ్రోన్ ఉంది. డ్రోన్ కానీ పామ్ ఆయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా, సరిగా లేకపోయినా అది డయాగ్నోస్ చేస్తుంది. నేరుగా ఆ చెట్టునే కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దిగుబడి పెరిగే అవకాశం వస్తుంది. నేను అందుకని టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాను. వ్యవసాయం చాలా సమస్యలు ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్కి వెళ్తున్నాం. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్టల్లో ఎక్కువ అక్వాకల్చర్కి వెళ్తున్నాం. మీరందరూ చూస్తే ఎవరు ఇవ్వని విధంగా ₹50 అక్వాకల్చర్కి కరెంట్ ఇచ్చిన ఘనత, ఇస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను చెప్పా 850 కోట్లు అవుతుందన్నారు. ఎంతైనా పర్వాలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దాన్ని అమలు చేశాం. ఇంకో పక్క ప్రాసెసింగ్కి ఎక్కువ వెళ్ళాలి. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి. ఈరోజు ఒక విషయం మీరు ఆలోచిస్తే ఇక్కడ కోకో ఉంది, కొబ్బరి ఉంది, అరకులో కాఫీ ఉంది. ఈ 3 కలిపి చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు, కాఫీ తయారు చేసుకోవచ్చు, అదే మరి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు. అప్పుడే ఆదాయం వస్తుంది. అందుకే మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చి విశాఖపట్నంలో C3 అన్నాడు. C3 అంటే చాక్లెట్ అంటే కోకో, పక్కన కాఫీ, అరకు, మూడోది కోకోనట్. ఈ 3 కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతాం, సబ్సిడీ ఇస్తాం, ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, సబ్సిడీలు ఇస్తాం. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ రైతులు. మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 3వ తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ పంటలు ఉన్నాయి, పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం. నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. ఆ రోజు మాట ఇచ్చా, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, అది ఈరోజు చేసి చూపించాం. 2029కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం. 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. ఎక్కడ ఉద్యోగాలుంటే యజమాన్యాలు వస్తాయి, ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను, ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి. వెస్ట్ గోదావరి జిల్లా అంటే, పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని. అది కాదు, ఇక్కడ కూడా రావాలి. అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను. ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని. 25 ఏళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ, ఒక్క నిర్ణయం. ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. అది ఎంఎస్ఎంఈ కావచ్చు, మైక్రో ఎంటర్ప్రైజ్ కావచ్చు, రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం, మధ్యవర్తులు లేకుండా మన పనులు, మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. 16.22 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు. అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం, రెండో పంట మారద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం. తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి కావాలి. నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది. నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు. ఆ రోజు ఇబ్బందులు పడ్డాం. తర్వాత పామాయిల్ వేసాం. ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాయం కూడా ఎక్కువ. అది విజయనకు ఉండే ప్రభావం. అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే, ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరని. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు, 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి. మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1355 కోట్లు వచ్చింది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూరు బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి రాజదుర్గంలో. ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం. హార్టికల్చర్ పంటలు పెట్టారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు అమరావతి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. విశాఖపట్నం మొన్నే మీరు చూశారు. విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏఐ పెట్టడానికి ముందుకు వచ్చారు. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 15 బిలియన్ US అంటే దగ్గర దగ్గర 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అది ఈ ప్రభుత్వం పైన ఉండే విశ్వసనీయతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది.
ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, 1 అవర్లో మీరు అమరావతికి వస్తారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి నేరుగా ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. అంటే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే. కానీ ఈరోజు రోడ్లున్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలున్నాయి.